నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో మనకి ఒక డెకేడ్ నుంచి సి సెక్షన్స్ అనేవి చాలా సర్వసాధారణం అయిపోయాయి. నార్మల్ డెలివరీస్ ఎందుకు తగ్గిపోయాయి? అసలు సి సెక్షన్స్కి మెయిన్ రీజన్ ఏంటి? కరెక్ట్ క్వశ్చన్ అండి. ఆధునికత. ఓకే. కింద కూర్చొని ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ టేబుల్ సరిపోదు, సో అందరం కింద కూర్చొని తినేవాళ్ళం. అవును. టీవీ చూసుకుంటూ అందరం మంచిగా బాసిపట్లు వేసుకొని కింద కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు ఎవరినన్నా కూర్చోమనండి, కూర్చోలేరు, లేవలేరు. అవును. ఒక్క నిమిషం కూడా కింద కూర్చొని పూజ చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. పూజ దగ్గర కూడా స్టూల్ వేసుకొని కూర్చునే అలవాటు. సో నార్మల్ డెలివరీ అంటే నార్మల్ అనే ఒక వర్డ్ పెట్టి డెలివరీని చాలా ఈజీ చేసేస్తున్నాం. ఆ వర్డ్ అంటే నార్మల్ ప్రాసెస్, అంతేకాని నార్మల్ డెలివరీ అనేది చాలా కష్టమైనది. ఓకే. సో అసలు పొద్దున లేచి శారీరక శ్రమనే లేనప్పుడు పెల్విస్ అంటే మన గర్భసంచిలోంచి బయటకి బేబీ రావాలి అంటే జస్ట్ ఇట్స్ నాట్ డాక్టర్ మీద డిపెండ్ అయి ఉండే ప్రొసీజర్ కాదు. ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే. ఫస్ట్ మీ శరీరము బేబీని బయటకు పంపించేదానికి ఏమి కావాలి అనే ప్రాసెస్ మీరు అలవాటు చేసుకోవాలి. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ గట్టిగా ఉండాలి. ఓకే. ఎక్సర్సైజెస్ కింద కూర్చొని స్క్వాట్స్ చేయడం కానీ, బటర్ఫ్లైస్ చేయడం కానీ, పెల్విక్ మజిల్స్ అన్నిటినీ స్ట్రెంగ్తెన్ చేస్తేనే నార్మల్ డెలివరీ అవుతుంది. పురాతన కాలం అంటే అట్లీస్ట్ ఒక 10-15 years బ్యాక్ అందరూ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మంచిగా ఇంట్లో ఆ పనులన్నీ చేసుకునేవాళ్ళు. అవును. వంట చేసుకునేవాళ్ళు, పనులు చేసుకుని, ఇల్లు ఊడ్చుకునేవాళ్ళు, బట్టలు తుక్కునేవాళ్ళు, అన్ని పనులు చేసుకునేవాళ్ళు. అలా చేస్తే ఏమవుతుంది అంటే ఈ మజిల్స్ పెల్విస్ ఎక్కడైతే మనం బేబీని మోస్తున్నామో అవన్నీ మంచిగా రిలాక్స్ అయ్యి మంచిగా టోన్ అయ్యి బేబీని బయటికి పుష్ చేసేదానికి రెడీ అవుతాయి. ఓకే. ఇవాళ రేపు ఏమైపోయింది, అసలు ప్రెగ్నెన్సీ రావడమే కష్టం. ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అదే అపురూపంగా వస్తుంది. అంత అపురూపంగా వచ్చిన తర్వాత ఎక్కడ పోతుందో, కదిలితే పోతుందా, ప్రయాణం చేస్తే పోతుందా, పని చేస్తే పోతుందా అనే అపోహలు బ్రెయిన్లో ఎక్కువైపోయినాయి. ఆ అమ్మాయిని మంచం మించి దిగనివ్వరు, కింద కూర్చొనివ్వరు, వంగనివ్వరు, లేవనివ్వరు. ఏమి చేయకపోతే శరీరము నార్మల్ డెలివరీకి ఎలా ప్రిపేర్ అవుతుంది? ఓకే. సో పర్వైజనల్ ఎగ్జామినేషన్ అంటే దారి సరిపడా ఉందా లేదా అనేది ఒక గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తారండి. ఆ ఎగ్జామినేషన్కే నువ్వు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఆ పెయిన్ అంటే అసలు అలా ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ చేస్తే పెయిన్ తట్టుకోలేకుంటే బేబీని నువ్వు ఎక్స్పెల్ చేసే ప్రొసీజర్ని ఎలా తట్టుకోగలుగుతావు? ఓకే. సో ప్రెగ్నెన్సీ అనేది ఫిజియోలాజికల్. ఆ ఫిజియాలజీని మనము నార్మల్గా ఎలా అయితే చెయ్యాలో మంచిగా కింద కూర్చోవాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, వంగి అన్ని పనులు చేసుకోవాలి. అలాగా శరీరం అంతా ఎక్కడిదక్కడ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత నార్మల్ డెలివరీ అవ్వమంటే అవ్వదండి. ఓకే.